అలా తన కడుపున బాలికగా పుట్టిన జగన్మాతను చూసి దక్షుడు ఒక అద్భుతమైన స్తోత్రాన్ని చేస్తాడు. అందులో ఒక శ్లోకాన్ని క్యాప్షన్ లో ఇస్తాను, అది చాలా పవర్ఫుల్, వీలైన వాళ్ళు చదువుకోండి. అప్పుడు దక్షుడు ఆ బాలికకు వేదోక్త సంస్కారాలు చేస్తాడు, నామకరణం చేస్తాడు, ఋషులు, దేవతలు, ప్రజాపతుల యొక్క ఆశీర్వాదాన్ని ఆవిడ పొందేలా చేస్తాడు. ఆ బాలిక శుక్లపక్షంలో ఉండే చంద్రుళ్లాగా దినదినాభివృద్ధి చెందుతోంది. సకల విద్యలను అధ్యయనం చేసింది, సమస్త కళలను అభ్యాసం కూడా చేస్తుంది. ఆవిడ ఏం చేస్తున్నా, తోటి వాళ్లతో ఆడుకుంటున్నా కూడా శివనామాలనే స్మరిస్తూ పలుకుతూ ఉండేదిట. ఆయన కథలనే వింటూ అందరికి చెప్తూ ఉండేదిట. ఇలా ఉండగా ఒక రోజు బ్రహ్మ, నారదుడు దక్షుని ఇంటికి వచ్చి సతీదేవిని చూస్తారు. ఆ సతీదేవి వారిద్దరికి నమస్కరిస్తుంది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అంటారు, తల్లి నీకు సర్వజ్ఞుడు, జగత్ ప్రభువు, అన్నిటికీ ఈశ్వరుడైన వాడు భర్తగా వస్తాడు అని ఆశీర్వదిస్తాడు. అలా సతీదేవి నిండు పున్నమి చంద్రుల్లాగా బాల్యం నుండి యవ్వనంలోకి ప్రవేశించిందిట. అప్పుడు దక్షుడు ఈ సతీదేవిని ఎలా ఈశ్వరునికిచ్చి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తుండగానే సతీదేవి తన తల్లిదండ్రులకి చెప్పి శివుడే తనకు భర్తగా రావాలి అనే సంకల్పంతో ఆశ్వీయజ శుద్ధ పాడ్యమి రోజు నందావ్రతాన్ని ప్రారంభిస్తుంది.